హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ గురుయ్య. మీరు చూస్తున్నారు గురు అథ్లెటిక్ ఛానల్. మీకు ఆల్రెడీ నిన్న ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. అది దేనికంటే పీఈటీ అండ్ పిఎంటీ, అది దానికి మళ్ళీ కమిటీ వేయడం జరిగింది. 28 అండ్ 29 మీకు ఆ కమిటీకి ఆడ మీరు పోయి మీ ప్రాబ్లమ్స్ అనేవి ఏం జరిగింది అనేది మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అయితే మెయిన్గా పిఎంటీ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ హైట్ మెయిన్ చాలామంది దాని మీద కేసులు వేయడం కూడా జరిగింది. అయితే చాలామంది ఏం చేస్తారంటే గవర్నమెంట్ సర్టిఫికేట్ నిన్న ఒక వీడియో కొంతమంది వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. ఏదో గవర్నమెంట్ సర్టిఫికేట్ తీసుకున్నాం మా హైట్ ఇంత ఉందని. అయితే మన బయట మెజర్ కాదు, వాళ్ళ టీఎస్ఎల్పిఆర్బి నామ్స్ అనేవి కొన్ని ఉంటాయి. దాని ప్రకారం వాళ్ళ వేలో వాళ్ళు వెళ్తారు. బయట ఎంత మెజర్మెంట్ ఉన్నది అనేది వాళ్ళు పట్టించుకోరు. ఒకవేళ మళ్ళీ వాళ్ళకి అవకాశం రెండోసారి కొలిచే అవకాశం ఇస్తున్నారు. వాళ్ళు ఒకవేళ ఆ హైట్ అనేది వస్తే ఎట్ ఏ టైం అదే రోజు వాళ్ళకి ఈవెంట్స్ కూడా కండక్ట్ చేసే వేలో వాళ్ళు ఇప్పుడు టీఎస్ఎల్పిఆర్బి ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మెయిన్స్ ఎగ్జామ్ డేట్ ఇవ్వడం జరిగింది. అది పోస్ట్పోన్ చేసే అవకాశం లేదు. దాని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు 28, 29 అనేది డేటు మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే రావచ్చు అని వాళ్ళు ఒక కమిటీ అనేది వేయడం జరిగింది. అయితే మీకు ఏదైనా హైట్ కానీ ఇంకా మిగతా ఏదైనా 800 ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏదైనా గర్ల్స్ కానీ 100 ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీరు ఒకసారి వెళ్ళి వాళ్ళని కన్సల్ట్ అవ్వండి. కన్సల్ట్ అయితే దానికి ప్రాబ్లమ్ సొల్యూషన్ అనేది వాళ్ళు ఏం చెప్తారో వినండి. మీరు చాలామంది ఈవెంట్స్ పై నేను బాధపడే బదులు ఒకరోజు మీరు దానికోసం కేటాయిస్తే మీరు ఒకవేళ అవకాశం వస్తే మీరు దానికి ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది అఫిషియల్గా మీకు ఏం మెన్షన్ చేయలేదు. అది నోటీస్లో కూడా పీఈటీ అండ్ పిఎంటీ రెండింటికని మెన్షన్ చేయడం జరిగింది. పీఈటీ అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అంటే ఓన్లీ గ్రౌండ్లో చేసి బాయ్స్ అయితే 800 లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పుట్, తర్వాత 100 మీటర్స్. దీనికి ఉంది పీఈటీ అనేది. గర్ల్స్ అయితే 100 మీటర్స్, షార్ట్ పుట్, లాంగ్ జంప్. దీని మీద కూడా మీరు ఆల్రెడీ మెన్షన్ చేశారు. వాళ్ళు డీటెయిల్స్గా ఏమీ లేదు. పీఈటీ అండ్ పిఎంటీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ కన్సల్ట్ అవ్వచ్చు అని చెప్పారు. కాబట్టి మీకు మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు. మీరు ఆ రోజు కనుక మీరు ఆ ఒక్కరోజు స్పెండ్ చేసినట్టయితే టైము, ఒకవేళ మీ అదృష్టం బాగుండి వాళ్ళు మీ ప్రాబ్లమ్స్ అగ్రీ అయితే 1 or 2 సెకండ్స్లో పోయిన వాళ్ళు, 800లో పోయిన వాళ్ళు కూడా మీకు అవకాశం వస్తే మంచిగా యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అందరూ వెళ్ళడానికి ట్రై చేయండి. అది అంబర్పేటలో ఉంటుంది. అంబర్పేట గ్రౌండ్లో మీకు ఈవెంట్స్ అనేవి ఒకవేళ హైట్ వస్తే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది అఫిషియల్గా మీకు ఎక్కడా లేదు. నేను ఓన్గా ఆర్డర్ కాపీ చదివి నేను ఓన్గా రిఫర్ చేసి మీకు వీడియో పెట్టడం జరుగుతుంది. దీన్ని అఫిషియల్గా మళ్ళీ అడగడానికి అనేది ఏమీ లేదు. మీరు చాలామంది చాలా విధాలుగా అడుగుతున్నారు, సార్ నాది హైట్ ఇంత ఉండే మళ్ళీ 800 నాది 1 సెకండ్లో పోయింది సార్ అని చాలామంది నన్ను కామెంట్స్లో అడగడం జరుగుతుంది. మీరు నన్ను అడిగితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు నేను చెప్పడం జరుగుతుంది. మీరు ఆడికి వెళ్తే 28 or 29 రెండింటిలో ఏదో ఒక రోజు మీరు వెళ్ళినట్టయితే కంప్లీట్గా మీకు వాళ్ళే డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ వెళ్ళండి. ఇంకోటి, నిన్న ఎడిట్ ఆప్షన్స్ మీరు వితిన్ 1 monthలోనే మీకు మెయిన్స్ ఎగ్జామ్ ఉంది. దాని గురించి మళ్ళీ అవకాశం ఇస్తారు లేదని భయపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ అవకాశం ఇస్తా అన్నారు. మీరు ప్రశాంతంగా చదువుకోండి. మెయిన్స్ ఎగ్జామ్ అయితే పోస్ట్ అయ్యే అవకాశాలు ఏం లేవు. కాబట్టి మీరు అది దృష్టిలో ఉంచుకోండి. మెయిన్ ఎగ్జామ్ ఈవెంట్స్ క్వాలిఫై అయిన వాళ్ళందరూ మెయిన్స్ ఎగ్జామ్ మీద దృష్టి సారిస్తే ఈ తప్ప మీకు ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మా ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ ఆల్. జై హింద్.